యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హైదరాబాద్లో దారుణం జరిగింది. ఇద్దరు కన్నబిడ్డలను ఓ తల్లి అతి కిరాతకంగా వేట కొడవలతో నరికి చంపింది. అల్లారు ముద్దుగా పెంచిన తన చేతులతోనే 2 పసి హృదయాలను ఛిద్రం చేసింది. తర్వాత తాను బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. కఠిన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఈ దారుణ ఘటనకు అసలు కారణాలేంటో చూద్దాం. పిల్లలకు చిన్న గాయమైతేనే తట్టుకోలేని కన్నతల్లి తన చేతులతోనే మరణ శాసనం రాసింది. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న 2 కొడుకులను వేట కొడవలితో నరికి చంపింది. ఆపై 6 అంతస్తుల భవనం నుంచి తాను దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి గాజుల రామారంలో చోటు చేసుకుంది. పిల్లలకు శ్వాసకోశ ఇబ్బందులు, తనకు కంటి సమస్య ఉండటంతో మానసికంగా కుంగిపోయిన ఆ తల్లి ఇలా చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఘటనా స్థలంలో 7 పేజీల లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన గండ్ర వెంకటేశ్వరరెడ్డి, తేజస్విని దంపతులు గాజుల రామారం బాలాజీ లేఅవుట్లో ఉంటున్నారు. వీరికి 2 కొడుకులు ఆశిష్ రెడ్డి, హర్షిత్ రెడ్డి 1వ తరగతి నర్సరీ చదువుతున్నారు. వెంకటేశ్వరరెడ్డి ఫార్మా ఉద్యోగం చేస్తుండగా తేజస్వినికి కొంతకాలంగా కంటిచూపు సమస్య ఉండటంతో మానసికంగా ఇబ్బంది పడుతోంది. ఆశిష్, హర్షిత్ ఇద్దరికీ శ్వాసకోశ సమస్య ఉంది. ప్రతి 3-4 గంటలకొకసారి ముక్కు ద్వారా చుక్కలు వేయాలి, లేకపోతే శ్వాస తీసుకోవటానికి చాలా ఇబ్బంది పడతారు. ఈ విషయంలో భర్తతో ఆమెకి నిత్యం గొడవలు జరిగేవి. గురువారం భర్త డ్యూటీకి వెళ్లిన తర్వాత మధ్యాహ్నం పిల్లలు ఇంటికొచ్చారు. ఈ విద్యా సంవత్సరంలో స్కూల్కి కూడా అదే ఆఖరి రోజు, వారి జీవితానికి కూడా అదే చివరి రోజైంది. సాయంత్రం 4 గంటల సమయంలో తేజస్విని పిల్లల మీద విచక్షణారహితంగా విరుచుకుపడింది. వేట కొడవలితో పిల్లల తల, మెడభాగంలో దారుణంగా నరికింది. ఆశిష్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. తర్వాత తాముండే అపార్ట్మెంట్ 6వ అంతస్తు నుంచి దూకి ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. కేకలు విన్న ఇరుగు పొరుగువారు తేజస్విని ఫ్లాట్లోనికి వెళ్లి చూసి కొన ఊపిరితో ఉన్న హర్షిత్ను హాస్పిటల్కి తరలించేలోపే ప్రాణాలొదిలాడు. భార్య, పిల్లల మరణంతో వెంకటేశ్వరరెడ్డి కన్నీరు మున్నీరయ్యాడు. ఘటనా స్థలిని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ పరిశీలించారు. అయితే ఘటనా స్థలిలో తేజస్విని రాసినట్లు భావిస్తున్న 7 పేజీల లేఖ దొరికింది. పిల్లలకు 4-5 గంటలకోసారి డ్రాప్స్ వేయకపోతే ఇబ్బంది పడతారు. మెరుగైన వైద్యానికి భర్త సహకరించటం లేదు. ఎంత ఆస్తున్నా పిల్లలకు పనికి రాకుండా పోతోంది. దీంతో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. భర్త ఇంట్లో ఉన్న సమయంలో చికాకు, కోపంతో కసురుకుంటాడు. నా పరిస్థితి, పిల్లల పరిస్థితి రోజురోజుకి చాలా దారుణంగా మారుతోందంటూ లేఖలో రాసింది తేజస్విని. ఏదేమైనా ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. ఇలా బలవంతంగా ప్రాణాలు తీసుకోవటం సరికాదంటున్నారు మానసిక నిపుణులు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.